సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద ఈ జంట గురించి మనం ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఆసక్తికర విషయాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. 1976 నుంచి 1986 వరకు మెయిన్ తర్వాత సినిమాలు కూడా నటించారనుకోండి. మెయిన్ ఈ 10 yearsలో వాళ్ళు సినిమాలు దాదాపు 90% పైగా స్ట్రైక్ రేట్ విజయ శాతం ఉంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా నటించినటువంటి సినిమాలు కూడా కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు ఎవరైనా సరే ఒక జంట బాగుంది, ఈ సినిమాకి కావాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉండేదంటే సూపర్ స్టార్ కృష్ణకు ఉండేది, జయప్రదకు ఉండేది. అయితే వీళ్ళిద్దరూ అసలు కాంబినేషన్ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళు సినిమాల్లోకి మొట్టమొదటి ఎలా ప్రవేశించారు అనుకుంటే చాలా విచిత్రంగా ఉంటుందండి ఈ సంఘటన. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకే రక్తం అని చెప్పేసి ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దాంట్లో హీరోయిన్ ఎవరంటే జయప్రద. రెబల్ స్టార్ కృష్ణరాజుకి జయప్రదను చూసిన తర్వాత అంత మనసుకి నచ్చలేదు. ఈవిడేంటి చాలా పీలగా ఉంది, పేలవంగా ఉంది, నాలాంటి భారీ పర్సనాలిటీకి అమ్మాయి ఏం సరిపోతుంది, అసలు అమ్మాయి హీరోయిన్గా పనికొస్తుందా రాదా, ఈ డౌట్స్ అన్నీ ఉండి ఆయన కృష్ణకి కబురు చేశారు ఒకసారి వచ్చి చూడమని చెప్పి. సరే కృష్ణ యథాలాపంగా షూటింగ్కి వచ్చారు, జయప్రదను చూశారు. చూసి ఒక్కసారి అబాకైపోయారు. ఏమిటి అందాలు రాసి ఇంత గొప్పగా ఉంది అని చెప్పేసి రెబల్ స్టార్ కృష్ణరాజుతో చెప్పారు. కృష్ణరాజు, నువ్వు అదృష్టవంతుడయ్యా, ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది అని చెప్పి కితాబు ఇవ్వటంతో ఆ ధైర్యంతో కృష్ణరాజు ఆ సినిమాలో హీరోయిన్ కింద జయప్రదని యాక్సెప్ట్ చేశారు. ఇదే సమయంలో విజయవాహిని వాళ్ళు మీకు రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఆ కథని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. బాపు రమణలో దానికి డైరెక్షను, అలాగే చక్రపాణి మొత్తం అంతా కూడా ఈ కథ అంతా కూడా ఆయనే మొత్తం సమకూర్చుకున్నారు. ఈ సినిమాకి వాళ్ళు ఒక మంచి నటి గురించి వెతుకుతున్నారు, అంటే హీరోయిన్ గురించి. అప్పటికి కృష్ణ విజయనిర్మల కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చేసాయి. ఓ పక్కనేమో కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చేసాయి. ఒక కొత్త ఫేస్ కావాలి. ఆ కొత్త అమ్మాయి ఎలా ఉండాలి, ఎవరికి పరిచయం లేని నటి ఉండాలి, అమాయకత్వం ఉండాలి, అలాగే తెలుగుతనం ఉట్టిపడేలా ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉండేలా వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారు. ముఖ్యంగా బాపు రమణులు అనేటప్పటికీ మీకు తెలుసు బాపు ఎలాంటి ఊహలు ఉంటాయో ఆ ఊహలకు తగ్గ అమ్మాయి గురించి, చక్రపాణి గురించి కూడా ఆ సినిమాలు భూతత్వం పెట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా వెతుకుతున్న తరుణం. దాంతో సూపర్ స్టార్ కృష్ణ వెళ్ళి చెప్పారు, ఇలాగ ఒకే రకం సినిమాలో ఒక హీరోయిన్ ఉంది, అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది, మీరు ఒకసారి చూడండి అనేటప్పటికీ సరే స్క్రీన్ టెస్ట్కి పిలిచారు. స్క్రీన్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత చక్రపాణి కూడా చూసి అదిరిపడ్డారు, అమ్మాయి చాలా బాగుంది అని చెప్పేసి అమ్మాయిని ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆ సినిమాలోకి హీరోయిన్ కింద తీసుకున్నారు. అలా వాళ్ళిద్దరే పైన ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది హీరో హీరోయిన్లుగా. ఆ సినిమా ఒక మంచి కథా చిత్రం. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా ఆ పాటలు కానీ ఆ కథ కానీ ఆ రోజుల్లో చాలామంది ఆకట్టుకుంది. అక్కడి నుంచి వాళ్ళ పైన కనుక మొదలు పెడితే దాదాపు చంద్రవంశ సినిమా వరకు కూడా 45 సినిమాల్లో వాళ్ళు నటించారు. అసలు ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ కాంబినేషన్ హిట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా పరిశ్రమలో ఏర్పడింది. ఎందుకంటే రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పెద్ద సినిమా సక్సెస్ అవ్వలా. కానీ అప్పటికి జయప్రద ఎన్టీ రామారావుతో మంచి బ్లాస్ట్ హిట్స్ ఇచ్చేసింది. ఓ పక్కన అడవి రాముడు సినిమా తీసుకున్నా, ఓ పక్కన యమగోళ సినిమా తీసుకున్నా ఆడ ప్రపంచం కొనసాగుతోంది. అదే టైంలో కేఎస్ఆర్ దాస్ వాళ్ళ జంటకి ఒక మంచి ఊపి తీసుకొచ్చారు. దొంగలకి దొంగ, దొంగల వేట, ఇలాంటి సినిమాలు ఎప్పుడైతే క్రైమ్ సినిమాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు కృష్ణ జయప్రదకి సినిమా ఇండస్ట్రీలో ఒక క్రేజ్ వచ్చింది. ఒక క్రైమ్ సినిమా తీసుకున్నా, ఒక హర్రర్ సినిమా తీసుకున్నా, ఒక కుటుంబ కథా చిత్రం తీసుకున్నా, ఇలాంటి వాటికి కూడా వీళ్ళు బాగుంటారు అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది. మీకు చాలా నిర్మాతలు ఆ రోజుల్లో ఈ జంట గురించి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేసేవాళ్ళు, కాల్ షీట్లు బుక్ చేసుకునేవాళ్ళు. అలాగే జయప్రదకి ఉన్నటువంటి ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ టైంలో జయత్రయం అని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాను. జయప్రద, జయసుధ,
జయచిత్ర, ఈ ముగ్గురు కూడా దాదాపు ఒకే టైంలో వచ్చారు. అలాగే కృష్ణ జయచిత్రతో కలిసి నటించారు, జయసుధతో కొంతకాలం నటించలేదు, తర్వాత నటించారు, తర్వాత జయప్రదతో నటించారు. ఇక్కడ ముగ్గురికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లో జయప్రదకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంతం ఒకటి, అభినయం ఒకటి, తర్వాత డ్యాన్స్ ఒకటి. డ్యాన్స్ మూమెంట్స్ ఆవిడ చాలా బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్లో కృష్ణకి ఒక విధంగా మంచి ఊతమిస్తూ డ్యాన్స్ మూమెంట్స్ బాగా చేస్తూ, ఒక విధంగా కృష్ణ డ్యాన్స్ చేయలేరు అనేటువంటి ఒక అపవాదని భర్తీ చేయడానికి ఆవిడ చాలా కృషి చేసేవాళ్ళు. మీరు సింహాసనం సినిమా తీసుకున్నా కూడా సింహాసనం సినిమాలో కూడా ఆవిడ నాట్యం కానీ అభినయం కానీ ఆ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మీకు వియ్యాల వారి కయ్యాలని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. వియ్యాల వారి కయ్యాలు జాగలమూడి రాధాకృష్ణమూర్తి అని ఒక కొత్త ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ సినిమా కథని ఎంచుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ హీరోయిన్లుగా కృష్ణ జయప్రదని అనుకున్నారు. కృష్ణ జయప్రద ఒక విధంగా చాలా లో బడ్జెట్ సినిమాలో నవ్వులు పూయించేటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వెలుగు చూపించింది, ఒక దారి చూపించింది. చాలామంది చిన్న నిర్మాతలు ఈ జంటను కనుక పెట్టుకుంటే మనకి కాసులు పండుతుంది అని చెప్పేసి ఆ రోజు సినిమా తీసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు ఊరికి మనగాడి సినిమా కనుక చూసుకుంటే ఊరికి మనగాడు కూడా ఆ రోజుల్లో బ్లాస్ట్ హిట్, ఒక సంచలనం, ఒక గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. అలాగే కొత్తపేట రౌడీ, కొత్తల్లుడు, ఇలాగే చాలా సినిమాలు కృష్ణ జయప్రద అనేటప్పటికీ ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ కొనుక్కొని సినిమాకి వెళితే ఈ జంట బాగుంటుంది అని చెప్పేసి అనుకునేటువంటి రోజులు ఆ రోజు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హిందీ పరిశ్రమకి జయప్రద వెళ్ళిపోయినా కూడా చాలా బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్స్లో కూడా చాలామంది సుబ్బరాజు లాంటి నిర్మాతలు పగపట్టిన సింహం అని చెప్పేసి సినిమా తీసేటప్పుడు కూడా ఆ సినిమా యాక్చువల్గా 3 క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ ఏమో లాయర్ క్యారెక్టర్, ఒకటేమో నక్సలైట్, ఒకటేమో పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఈ సినిమా తీయాలి అంటే 3 గెటప్స్ ఉండాలి. కానీ అప్పుడు జయప్రద హిందీలో చాలా బిజీ, ఆవిడ షెడ్యూల్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. అయినా సరే ఆ రోజు సుబ్బరాజు లాంటి నిర్మాతలు వీళ్ళతో సినిమా తీశారు. ఎస్ఎస్ లాల్ అని చెప్పేసి కెమెరామెన్, ఆయన అప్పటికి మాస్క్ షాట్ తీయాలి. మాస్క్ షాట్ అంటే మీకు మీ గతంలో కూడా చెప్పాను, కెమెరాని ఒక పక్కన మూసేసి ఒక పక్కన ఓపెన్ చేసి అక్కడ ఒక షాట్ తీస్తారు, మళ్ళీ ఇంకో పక్కన క్లోజ్ చేసేసి మరో పక్కన ఓపెన్ చేసి ఇంకో షాట్ తీస్తారు, మరి ఇంకో పక్కన క్లోజ్ చేసి 3వ భాగంలో ఇంకో షాట్ తీస్తారు. అంటే 3 కృష్ణుని ఒకే ఫ్రేమ్లో చూపించాలంటే 3 సార్లు ఆ సీన్ తీయాల్సి ఉంటుంది. అలాగే మీరు పగపట్టిన సింహం సినిమా తీసుకున్నా, బంగారు బావ లాంటి సినిమాలు తీసుకున్నా, అలాగే శంకుదిద్దలు లాంటి సినిమాలు తీసుకున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా కృష్ణ జయప్రద జంటకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. విఎస్ఆర్ స్వామి లాంటి కెమెరామెన్ కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు ఏంటంటే, కెమెరా యాంగిల్లో కనుక చూసినప్పుడు కృష్ణ జయప్రద సింగిల్ ఫ్రేమ్లో కనిపిస్తే వాళ్ళిద్దరూ పోలికలు చాలా బాగా కనిపిస్తాయి, ఒకరి గురించి ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తారు, వాళ్ళ కనుముక్కు తీరు కూడా మీకు స్క్రీన్ మీద కరెక్ట్గా కనబడుతుంది, ఇది కెమెరామెన్గా నాకున్న అభిప్రాయం అని చెప్పేసి విఎస్ఆర్ స్వామి లాంటి గొప్ప కెమెరామెన్ అని చెప్పడం ఒక ఉదాహరణ. అలాగే మేకప్ విషయంలోకి వచ్చేప్పటికి కృష్ణకి మేకప్ వేయాల్సిన అవసరం లేదు, చాలా గోల్డ్ మ్యాన్ ఆయన. అలాగే జయప్రద కూడా ఒక మంచి అందాల తార, సత్యజిత్ రే లాంటి వాళ్ళే ప్రపంచంలో అందగత్తెలు కనుక ఒక 10 మందిని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే అది ఖచ్చితంగా జయప్రద ఉంటుందని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజ్ కపూర్ లాంటి షో మ్యాన్, ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నిజంగా ఒక దేవత దివి నుంచి భూకి దిగి వస్తే ఎలా ఉంటుందంటే అది జయప్రదగా ఉంటుందని కూడా కితాబ్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి చిత్రాలు ఈరోజు ఎక్కువగా నవలా చిత్రాలు కూడా అన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా కృష్ణ జయప్రద కాంబినేషన్లో వచ్చిన నవలా చిత్రాలు ఎదరపూడి సులోచన రాణి బేస్ మీద తీసుకున్నా లేకపోతే మిగతా బేస్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా అద్భుతమైన చిత్రాలుగా మలచబడ్డాయి. కాబట్టి ఒక నవలా కథానాయిక అనేటప్పటికీ తెలుగు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చెప్తారు, కానీ ఎక్కువగా కృష్ణ కూడా నవలా చిత్రంలో నటించారు.
ఆయన నటించిన చిత్రాలు చాలా భాగం నవలా చిత్రాలే. ఆ నవలా చిత్రాల్లో కూడా ఆయన అద్భుతమైన విజయం సాధించారు. అందులో జయప్రదతో కలిసి నటించినటువంటి చిత్రాలు కూడా చాలా అజరామరమైన హిట్స్ ఇచ్చాయి. అలాగే కృష్ణ మీద జయప్రదకున్న గౌరవం కూడా అపారమైంది. కృష్ణ ఒకానొక టైంలో వచ్చేటప్పటికి జయప్రద పరిస్థితి ఎన్టీ రామారావు లాంటి హీరో సీది వైపు టర్న్ అయిపోయారు. జయప్రదతో బ్లాస్టర్స్ ఇచ్చినా ఆయన చేసిన ఎక్కువ సినిమాలు జయసుధతో చేశారు, తర్వాత శ్రీదేవితో చేశారు. అదే టైంలో ఒక వాక్యూమ్ అనేది ఏర్పడిపోయింది. అంటే జయప్రద అటు అక్కినే నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలు చేయలేకపోవటం, అలాగే ఎన్టీ రామారావుతో ఎక్కువ సినిమాలు చేయలేకపోవటం, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కృష్ణ ముందుకు వచ్చారు. నేనున్నానంటే భరోసా ఇచ్చారు. ఆ రోజుల్లో తన సినిమాల్లో 75% ఆయన అవకాశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు తను తీసినటువంటి పద్మనాభ స్టూడియోస్ సినిమాలు చాలా వరకు కూడా జయప్రదనే హీరోయిన్గా బుక్ చేసుకునేవాళ్ళు. అంతేకాదు ఆయన హిందీలోకి వచ్చేటప్పటికి పాతాళ భైరవిలో జయప్రదనే బుక్ చేశారు. అలాగే సింహాసన్ అది హిందీ సినిమా, ఆ హిందీ సినిమాలో కూడా జయప్రదను బుక్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది లవకుశ అని మన తెలుగులో వచ్చింది. ఆ లవకుశను కూడా మీకు హిందీలో జయప్రదను పెట్టే హీరోయిన్గా తీయటం జరిగింది. ఆ విధంగా హిందీలో ఆమె స్టార్డమ్ రావడానికి పద్మాలయ స్టూడియోస్ వేసినట్టు పునాది కూడా చాలా గొప్పది. అందుకని ఆవిడ తర్వాత కాలంలో అంతకుముందు తను బాగా ఎదుగుతున్న కాలంలో కూడా కృష్ణ అంటే అపారమైనటువంటి గౌరవం ఉండేది. ఈవెన్ ఆవిడ రాజ్యసభ మెంబర్ అయ్యి తర్వాత రాంపూర్ నుంచి గెలిచి ఎంపీగా అయిన తర్వాత కూడా పద్మాలయ స్టూడియోస్కి వచ్చి కృష్ణని కలిసి గౌరవంగా పాదాభివందనం చేసి వెళ్ళేవాళ్ళు. ఆమె చాలామంది హీరోలతో నటించారు. హిందీలో రాజేష్ ఖన్నాతో నటించారు, లేకపోతే తెలుగులో ఎన్టీఆర్తో నటించారు, హిందీలో ఇంకా పెద్ద పెద్ద నటీనటులతో నటించారు. కానీ అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడు ఆ సినిమాల్లోనూ కూడా నటించారు. కానీ అందరి మీద ఒక గౌరవం, సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక గౌరవం. మిగతా హీరోలందరినీ ఒక పక్కన నిలబెడితే సూపర్ స్టార్ కృష్ణకి ఆమె ఇచ్చేటువంటి విలువ, ఆమె ఇచ్చే గౌరవం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆమె సినీ జీవితంలో ఒక దర్శకుడిగా కానీ, ఒక నిర్మాతగా కానీ, లేకపోతే ఒక హీరోగా కానీ ఆమె చేసినటువంటి ఆ మేలు కానీ, లేకపోతే ఆ ఉదాత్తత భావం కానీ ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు. తెలుగు సినిమాలు అనేక జంటలు ఉన్నాయండి. అక్కినే నాగేశ్వరరావు, సావిత్రి, ఈ జంటని ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద, ఈ జంటని కూడా ఎవరు మర్చిపోలేరు. అలాగే హిందీలో రాజ్ కపూర్, నర్గీస్, ఈ జంటను కూడా ఎవరు మర్చిపోలేరు. ఎంతో అజరామరమైన చిత్రాలు వాళ్ళిద్దరు చేశారు. అలాంటి పరబడి తెలుగు సినిమాలో క్రియేట్ చేసి నేను సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతలు లో బడ్జెట్తో సినిమాల్లో తీయడానికి వచ్చినప్పుడు మేము ఉన్నాము అంటే ముందుకు వచ్చి వాళ్ళకి సహకరించి కాల్ షీట్లు అడ్జస్ట్ చేసి ఎక్కడ కూడా షూటింగ్కి ఇబ్బంది లేకుండా ఇద్దరు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు. డబ్బుకి వాళ్ళ ప్రయారిటీ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, నిర్మాతలు బాగుండాలి అనేటువంటి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అలాంటి జంట ఇంకా బహుశా రాబోయే కాలంలో ఎప్పుడైనా కనిపిస్తుందా? ఇలాంటి జంట మళ్ళీ తెలుగు సినిమాకి దొరుకుతుందా? నాకైతే డౌటే. ఇలాంటి జంటలు ఎక్కడో చాలా అరుదుగా ఉంటాయి. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం, సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద వీళ్ళిద్దరూ చేసినటువంటి క్యారెక్టర్స్, వీళ్ళు చేసినటువంటి పాత్రలు, వీళ్ళు చేసినటువంటి నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. వీళ్ళకంటూ ఒక పేజీ ఏంటో రాస్తే ఖచ్చితంగా మన తెలుగు సినిమా నిఘంటువులో కానీ, తెలుగు సినిమా చరిత్రలో కానీ ఒక మరపురాని అధ్యాయంగానే మిగిలిపోతుంది. అధ్యాయం మన మధుర స్మృతుల్లో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది. ఈ ఆసక్తికర విషయాలు మీకు గనక మనసుకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిమానం మాకెప్పుడూ కూడా చాలా కొండంత విలువైంది. ఇది నిరంతరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యాపరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.